ఇప్పుడు మీరు ఈ ఒప్పందాలు చేసుకునే ముందు మంచిదే, ఇది కాదనట్లేదు, చేసుకున్నారు ఓకే. కానీ అసలు స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అన్న ఒక అంచనా, ఒక రివ్యూ ఏమైనా చేశారా? ఇవాళ విద్య మీద మీరు కేటాయిస్తున్న బడ్జెట్ జస్ట్ ఓన్లీ 7%. మీరేదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, 200 కోట్లు రిలీజ్ చేసిన స్కూల్కి అని అంటే అది ఇప్పుడు కాదు కదా, ఎప్పటికో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో అవుతుంది. ఇప్పుడు మీరు మదిరలో, కొడంగల్లో, ఇంకో దగ్గర ఎక్కడో ఒక 2-3 ఓపెన్ చేసి వచ్చారు. ఎంతవరకు వచ్చిందండి వర్క్స్? మునాద్ తీసిర్రా, బేస్మెంట్ వేసిర్రా, పిల్లర్లు వేసినా? ఎందుకంటే 3-4 నెలలు అయింది, ఇప్పటికి 3 నెలలు అయి ఉంటుంది మీరు ఓపెన్ చేసి. ఈ ప్రభుత్వాలు ఎంత ఫాస్ట్గా ఈ వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు కంప్లీట్ చేస్తే మాకు తెలియదా? మీరు ఇప్పుడు కాదు, అది ఎలక్షన్స్ ముందు పెడతారు, ఆ బిల్డింగ్లు చూపిస్తారు, మళ్ళీ ఓట్లు కొడతారు, మళ్ళీ ఎప్పటికో కంప్లీట్ అవుతుంది. సరే, అది కూడా మంచిదే, మేము కాదనట్లేదు. కానీ మీరు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేలోపు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ జనరేషన్ వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు విద్య మీద మంచి బడ్జెట్ కేటాయించి ఈ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో, గురుకులాల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చదువుతున్న పిల్లలందరికీ నాణ్యమైన విద్యని అందించాలి.